సో, మ్యూచువల్ ఫండ్స్ అనేది అసలెప్పుడూ లాస్ అనేది ఉండదు. రిస్క్ అనేది ఉండదు అంటారు. అంటే ఇది నిజంగా రియాలిటీయా? లేకపోతే ఇదొక మిత్ అంటారా? అంటే ఒకవేళ మిత్ అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో సేఫ్ సైడ్ ఏమైనా ఉన్నాయా ఇన్వెస్ట్ చేయడానికి? సో, ఇట్స్ క్వైట్ అంటే కామన్ మిత్తే అది. హుహు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ మనం స్టాక్స్ డైరెక్ట్‌గా పెట్టుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో, మన ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఎటువంటి స్టాక్స్‌లో పెట్టాలి అనేది. బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కూడా మనం డైరెక్ట్‌గా మనం ఓన్‌గా డీమ్యాట్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసినా ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా చేసినా కూడా ఇన్వెస్ట్ చేసేది ఈక్విటీ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే స్టాక్స్‌లో చేస్తారు. ఆర్ డెట్ హుహు. మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్స్‌లో చేస్తారు. సో, హుహు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అలా డైరెక్ట్ చేసినా ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా చేసినా కూడా నష్టం అనేది మార్కెట్ పైన డిపెండ్ ఉంటుందన్నమాట. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే పోర్ట్‌ఫోలియో కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల అంటే ఒక్కోసారి వాళ్ళు మంచి స్టాక్స్ పిక్ చేసుకోవడం వల్ల నష్టం తగ్గొచ్చు ఆర్ లాభం పెరగొచ్చు. సో, హుహు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ తన పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేశాడు? ఏ స్టాక్‌కి ఎంత అలోకేట్ చేశాడు? సపోజ్ వాళ్ళ దగ్గర ఒక 100,00,00,000 ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో. ఏ స్టాక్‌కి ఎంత పర్సెంటేజ్ చేసిన దాన్ని బట్టి కూడా నష్టం అనేది ఆర్ లాభం అనేది ఎంత వస్తుంది అనేది మారుతా ఉంటుందన్నమాట. ఓకే. సో, అంతే మారుతది కానీ బట్ ఎప్పుడూ కూడా లాభాల్లో ఉంటాయనేది మాత్రం మిత్తే హ్మ్. అది. హ్మ్. రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటంటే నష్టం కూడా అవకాశం ఉంది.